ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎమర్జెన్సీ నెలకొందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. 30 యాక్ట్ను అడ్డం పెట్టుకుని పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శాంతియుతంగా ఎక్కడ సమావేశం నిర్వహించినా అనుమతులు లేవని చెప్పడం దుర్మార్గం అని అన్నారు శైలజానాథ్. కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు శైలజానాథ్. నియంతృత్వ ధోరణుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నిన్న నేను చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు అనే అంశాన్ని ప్రజలతో వివరించడం కోసం సింగనమలకి వెళ్ళాలి అనుకున్నాను. నిన్న మీకు అనుమతి లేదు, మేము నిరాకరించాం అని నాకు చెప్పారు. నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది అక్కడ, కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తామో ఇవ్వలేమో అని చెప్పారు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? రేపు శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా, మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? అసలుకు మీరు ఆర్టికల్ 19A 19(1)B శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది. ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది.